రోజున ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఉంది. ఏదో శ్రీకాకుళం క్లీన్ స్వీప్, విజయనగరం క్లీన్ స్వీప్, వైజాగ్ క్లీన్ స్వీప్, ఈస్ట్ వెస్ట్లో 1-2 సీట్లు గెలవమనండి, రాజకీయ సన్యాసం చేస్తాం మేము. అలాగే కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్, చిత్తూరులో కూడా సగం పోయినసారి వాళ్ళు 10కి 10, 10కి 9, 10కి 10 అనుకుంటా. అలాగా కడప, రాయలసీమలో కూడా గట్టి పోటీ ఇస్తున్నాం. సగానికి సగం పైన వాళ్ళ సీట్లలో కూడా మేము గెలుచుకుంటున్నాం. సో మొత్తం వారు వన్ సైడ్ అయినట్టు రాష్ట్రం మొత్తం కూటమి అయిపోయి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మంచి బాగా గుర్తు చేశారు పాయింట్. ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ప్రజల్లో ఏంటంటే ఇది 2 సంవత్సరాల్లో రెన్యూవల్ చేసుకోవాలంట. 2 సంవత్సరాల్లో రెన్యూవల్ చేసుకోకపోతే, మనం ఏదైనా పనుల్లో పడి రెన్యూవల్ చేసుకోకపోతే కోర్టులకి వెళ్ళటానికి కూడా లేదు. అది వేరే వాడి పేరు మీద మన ఆస్తి అటు రిజిస్టర్ అయిపోతుంది. ఇది వాస్తవం. ఇది వాళ్ళు ఎన్ని రకాల బెదిరించినా, చంద్రబాబు గారి మీద, లోకేష్ మీద కేసులు పెట్టినా అవన్నీ కరెక్ట్ కాదు. నేనంట అతను ఏం నారాయణ చెమటలు పట్టే ఫ్యాన్ అయ్యమంటావా అని అడిగా. వద్దు బాబు, 5 ఏళ్ళ నుంచి చేస్తానే ఉన్నారు, ఇంక వద్దండి జీవితానికి. అది రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే ప్రజలు ఏంటంటే ఈ దుర్మార్గ పరిపాలన అర్థం చేసుకున్నారు. కాబట్టి బటన్లకి కొంచెం కష్టం. బటన్ నొక్కితే ఆయనకి పేరు వస్తుంది కానీ మాకెందుకు పేరు వస్తుందని అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు చాలాసార్లు అన్నారు. ఇప్పుడు మరలా 2 బటన్లు నొక్కమనంటే మేము నొక్కమండి. మేము డైరెక్ట్గా 2 బటన్లు, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి అద్భుతమైన తీర్పిస్తాం. వారు వన్ సైడ్ చేసేలా విధంగా చేస్తామని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో మాట్లాడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.